అప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం వేళ ఆయన ఇంటికి వెళ్ళి బ్రహ్మచింత గురించి పాఠాలు చెప్పించుకునేవాడిని. టిబెట్కు చెందిన ఆ ప్రాచీన యోగశాస్త్రం బోధిస్తున్న ఆయన ముఖం నిశ్చలంగా ఉండేది. ఈ బోధన సమయంలో ఎప్పుడూ కూడా ఆయన ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని కానీ అహంభావాన్ని కానీ ప్రదర్శించలేదు. చాలా నమ్రతతో ప్రతి వాక్యము ఈ బ్రహ్మచింత సూత్రం ఇట్లా చెప్తోంది అంటూ మొదలుపెట్టేవారు. ఒకరోజు ఈ బ్రహ్మచింతకి అంతిమ లక్ష్యం ఏమిటి అని ఆయన్ని అడిగాను. ఆత్మానందాన్ని సాధించడం, ఆ స్థితిలోనే తనలో ఉన్న ఆత్మ గురించి అవగతమవుతుంది. అప్పుడు పరిసరాల గురించి స్పృహ ఉండదు. ఈ బాహ్య ప్రపంచమంతా క్రమంగా అదృశ్యమై తనలో ఉన్న ఆత్మ ఒక్కటే సత్యము, నిత్య చేతనము అని అర్థమవుతుంది. అప్పుడు అనుభవించే బ్రహ్మానందము, ప్రశాంతత, అంతఃశక్తి అతనిని తలకిందులు చేస్తాయి. ఒకసారి అలా ఆత్మానందాన్ని అనుభవిస్తే చాలు, తనలోనే శాశ్వతమైన దైవభక్తి ఉన్నదనే విషయాన్ని ఇక మర్చిపోరు. ఇదంతా ఒక విధంగా మనం సృష్టించుకునే స్వీకల్పనలాగా లేదా? ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఒక్క క్షణమైనా అది నిజం కాదని సందేహించగలుగుతుందా? తర్వాత ఎప్పుడైనా అనుభవం గుర్తు వచ్చినా అది స్వీయ కల్పన అనుకోగలదా? ఆ విధంగానే ఈ ఆధ్యాత్మిక పునర్జన్మ సమయంలో అనుభవించే పురిటి నొప్పులు కూడా ఏ సాధకుడికి మరపురావు. ఆత్మానందం సిద్ధించే సమయంలో మనసులో ఒక విధమైన శూన్యం ఏర్పడుతుంది. భగవంతుడు నీకు ఆ పదం ఆమోదయోగ్యం కాకపోతే ఆత్మ అందం. అది ఆ శూన్యాన్ని పూరిస్తుంది. అది జరిగినప్పుడు తీవ్రమైన పారవశ్యం కలుగుతుంది. సృష్టి అంతా ప్రేమమయంగా కనబడుతుంది. అటువంటి స్థితిలో శాసించడం కూడా ఆగిపోతుంది. శరీరంలో ప్రాణమున ఛాయలు కనపడవు. మరి ఇది ప్రమాదకరం కాదా? ఏమీ ప్రమాదం ఉండదు. ఈ ఆత్మానుల స్థితి ఏకాంతంలోనూ, కాకపోతే ఎవరన్నా సన్నిహిత సహచర సమస్యల్లోనో మాత్రమే జరుగుతుంది. నేను కూడా తరచుగా అటువంటి ఆత్మానుల స్థితిలో వెళుతూ ఉంటాను. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్థితిలో నుంచి బయటకు వస్తాను. ముందే నిర్ణయించుకొని 2-3 గంటలు ఆ స్థితిలో గడుపుతాను. అదొక అద్భుతమైన అనుభవం. నువ్వు నీ కళ్ళెదురుగా చూసే ఈ విశ్వమంతా నేను అంతర్గతంగా లోపలే చూడగలను. అందుకని నువ్వు పొందదగిన జ్ఞానమంతా నీ లోపలే ఉన్నదని చెప్పాను. ఈ బ్రహ్మచింత పూర్తిగా అధ్యయనం చేశాక నీకు ఎవరి సహకారం అక్కర్లేదు. ఏ గురువుతోటి పని లేదు. మీకు కూడా గురువులు ఎవరూ లేరా? ఎవరూ లేరు. నేనే స్వయంగా కృషి చేసి బ్రహ్మచింతని శోధించాను. అయితే నేను ఆత్మానంద స్థితిలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప ఋషులు తమ భౌతిక రూపాలలో వచ్చి నా తల మీద చేతులుంచి నన్ను దీవించారు. అదంతా అంతఃచేతనలో నేను గమనించాను. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, నీ మనస్సుని మార్గదర్శిగా చేసుకొని ధ్యానించు. గురువులు తమంతా తామే వచ్చి అంతఃచేతనలో నిన్ను అనుగ్రహిస్తారు. 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆయన ఇట్లా అన్నారు. ఒకసారి ఆత్మానంద స్థితిలో నేను యేసుక్రీస్తుని చూశాను. నన్ను విభ్రాంతికి గురి చేస్తున్నారు, ఆశ్చర్యంగా అన్నాను. ఆయన వెంటనే సమాధానం ఇవ్వకుండా తన దృష్టిని ఊర్ధముఖంగా స్థిరంగా నిలిపాడు. మరో నిమిషం అలాగే ఉండి తన దృష్టిని నా వైపు తిప్పి ఇట్లా అన్నాడు. ఈ ఆత్మానంద స్థితి ఎంత అద్భుతమైనదంటే, ఆ స్థితిలో ఉన్నవారిని మృత్యువు దరిచేరలేదు. హిమాలయాల్లో ఉన్న టిబెట్లో కొందరు యోగులు ఈ బ్రహ్మచింతలో పరిపూర్ణత సాధించారు. వారంతా అక్కడి గుహలలోనూ శిరనివాసం ఏర్పరచుకొని ఈ ఆత్మానంద స్థితిలో ఉన్నత స్థాయి చేరుకొని అందులోనే కాలం గడుపుతూ ఉంటారు. ఆ స్థితిలో నాడీ స్పందన ఉండదు, హృదయ స్పందన కూడా ఉండదు. శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. చూసేవారికి వారు మరణించారని అనిపిస్తుంది. అలాంటి వారు నిద్రాస్థితిలో ఉన్నారని కూడా భావించలేము. ఆ స్థితిలో కూడా వారికి మనలాగానే స్పృహ ఉంటుంది. వారు అంతర్గత జీవితంలో ప్రవేశించి ఉన్నత జీవనం గడుపుతున్నారన్నమాట. ఈ శరీర బంధాల నుంచి విడిపోయిన వారి మనస్సులు ఈ విశ్వాన్నంతా తమ లోపలను దర్శించుకుంటాయి. వాళ్ళు ఆ స్థితిలో నుంచి మళ్ళీ బాహ్య స్థితిలో వచ్చేసరికి కొన్ని వందల సంవత్సరాలు పట్టవచ్చు. మరోసారి మానవుడి దీర్ఘాయు ప్రస్థానం వచ్చింది. ఈ ప్రాచ్య దేశాలలో ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం నన్ను వదలటం లేదు.
ఏనాటికైనా అన్వేషించి అటువంటి చిరంజీవులని ముఖాముఖి కలుసుకోగలనా? టిబెట్ వంటి దూరదేశాల్లో ఉన్నట్టు చెబుతున్న ఇటువంటి సాధకులని పాశ్చాత్యులు వెతికి పట్టుకొని వారి మానసిక శక్తులని శాస్త్రీయంగా ఆవిష్కరించగలరా? చెప్పలేం. అసాధ్యం మాత్రం కాదు. ఎలాగైతేనేం బ్రహ్మచింత అనే అద్భుత సిద్ధాంత గ్రంథ అధ్యయనం పూర్తి చేశాను. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడు ఇంట్లోనే గడిపే సుధీబాబుని ఒప్పించి నాతో బయటికి తీసుకొచ్చాను. అపరిశుభ్రత, దారిద్ర్యము విచ్చలవిడిగా కనిపించే ఈ కాశీనగరంలో పాదచారులకి అనేక రకాలైన అద్భుత దృశ్యాలు చూసే అదృష్టం కూడా కలుగుతుంది. ఒక గొడుగుతో మధ్యాహ్న పెండ నుంచి కాచుకుంటూ నెమ్మదిగా నడుస్తున్న సుధీబాబు అవస్థ చూసి త్వరగా తిరిగి రావటానికి అడ్డదారులు వెతుకుతున్నాను. దారిలో ఇత్తడి దుకాణాలైన వీధిలో ప్రవేశించాము. ప్రతి దుకాణంలోనూ ఇత్తడి పాత్రలు, దైవ విగ్రహాలు సూర్యకాంతి మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. హిందూ దేవతలందరి విగ్రహాలు అక్కడ కనపడుతున్నాయి. తరువాత తృణధాన్యాలమ్మే వీధిలోకి వచ్చాము. ఎరుపు, గోధుమ రంగుల్లో ఉన్న ధాన్యాలు ప్రతి దుకాణం ముందు చెక్క బల్లల మీద రాసులుగా పోసి ఉన్నాయి. ముందు మా ఇద్దరిని వింతగా చూసిన దుకాణదారులు మెల్లిగా వాళ్ళ వ్యాపార విషయాల్లో మునిగిపోయినారు. అలా నడుస్తూ త్వరలోనే గంగానది చేరాం. ఎటు చూసినా యాచకులే. వారి కళ్ళలోని వర్ణనాతీతమైన దైన్యం నన్ను కలిచివేసింది. అక్కడే ఒక వృద్ధ స్త్రీ ఏమాత్రం చల్లలేని స్థితిలో ఉంది. ఆమె శరీరంలో ఎక్కడా మాంసం అనేది లేదు. కేవలం ఎముకల పోగు మీద చర్మం ఆరేసినట్లు ఉంది. యాచించే శక్తి లేక దీనంగా నా కళ్ళలోకి చూసింది. నేను ఇచ్చిన నాణ్యాలను అది కష్టం మీద తీసుకుంది. మంచి తిండి, బట్ట, ఇల్లు, ఇతర సదుపాయాలు అనుభవిస్తున్న నా అదృష్టం తలుచుకొని కంపించిపోయినాను. ఎదురుగా ఇంతమంది అభాగ్యులు ఉన్నప్పుడు ఈ సదుపాయాలని అనుభవించే హక్కు నాకు లేదనిపించింది. విధివశాత్తు దురదృష్టం కొద్దీ నేను వారిలో ఒకటిగా పుట్టి ఉంటే ఏమయ్యేది? తలుచుకోవడానికే భయం వేస్తున్న ఆలోచనని వెనక్కి నెట్టేశాను. కేవలం జన్మ మీద ఆధారపడి ఒకరిని చింకిపాదుల్లో రోడ్డు మీదకి, మరొకరిని పట్టుబట్టలతో భవంతిలోకి విసిరేసే అదృష్టం అనే దానికి అర్థం ఏమిటి? నాకు తెలియటం లేదు. నది ఒడ్డున ఒక ప్రదేశం చూపించి ఇక్కడ కూర్చుందాం అన్నాడు ఆయన. అక్కడ నీడలో కూర్చొని చూస్తే నదిలోకి వ్యాపించిన పెద్ద పెద్ద రాళ్ళతో చేసిన మెట్లు, నావలు, దూరంగా భవంతుల గోపురాలు కనపడుతున్నాయి. యాత్రికులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఈ ప్రాచీన హిందూ నగరంలో ఔరంగజేబు నిర్మించిన మసీదుకి చెందిన 300 అడుగుల పొడవైన 2 స్తనని స్తంభాలు ఆకాశంలో చచ్చుకునిపోయి కనువిందు చేస్తున్నాయి. సుధీబాబు యాచకుల ఆలోచనతో విషాదపూరితమైన నా కవళికలు గమనించినట్లున్నాడు. భారతదేశం చాలా బీద దేశం. ఇక్కడి ప్రజలు నిష్క్రియావరత్వంతో మునిగి ఉంటారు. మీ ఆంగ్ల జాతిలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. మా లాభం కోసమే భగవంతుడు ఆంగ్లేయుల్ని ఇక్కడ పంపించాడు. వాళ్ళు రాకముందు ఈ దేశంలో ప్రాణభయము, చట్టధిక్కారము ఎక్కువగా ఉండేవి. అందుకని ఆంగ్లేయులు ఈ దేశం వదిలి వెళ్ళకూడదని నా ఆకాంక్ష. మాకు వారి సహాయం అవసరం. అయితే ఆ సహాయం బల ప్రదర్శన వల్ల కాకుండా స్నేహదృక్పథంతో రావాలి. ఈ 2 దేశ విధిరాత ఎలా ఉందో కాలమే చెప్పాలి. మీరు మళ్ళీ విధి అంటున్నారు. నేను అన్నది వినిపించుకోకుండా కాసేపు మౌనం వహించి మళ్ళీ అని ఇట్లా అన్నాడు. భగవంతుడి ఆదేశాన్ని ఈ 2 దేశాలు ఎలా తోసివేయగలవు? పగటి తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తూనే ఉంటాయి కదా. దేశాల చరిత్ర కూడా ఇంతే. ప్రపంచంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ దారిద్ర్యము, నిష్క్రియాపరత్వము నుంచి బయటపడి భారతదేశం ఉత్సాహంతో కార్యోన్ముఖమవుతుంది. యూరప్ కార్యదీక్షతో ముందుకు వెళుతుంది. కానీ అక్కడి ప్రజలలో భౌతికవాదం క్రమంగా క్షీణించి వారు ఉన్నత ఆదర్శాలు ప్రాధాన్యమిస్తూ అంతర్దృష్టిని అలవర్చుకుంటారు. అమెరికాలో కూడా అలాగే జరుగుతుంది. నేను మౌనంగా వింటున్నాను. ఈ కారణాలన్నిటి వల్ల మా దేశం నుంచి వేదాంత, ఆధ్యాత్మిక భావనలు ఉత్తుంగ తరంగాల్లాగా పాశ్చాత్య దేశాలే ప్రవహిస్తాయి. పండితులు సంస్కృతంలో ఉన్న మా తాళపత్ర గ్రంథాలు, ఇతర ప్రాచీన గ్రంథాలు కొన్ని ఇప్పటికే ఆంగ్లంలోకి అనువదించారు. మా దేశంలోని శూద్ర ప్రాంతాల్లోనూ
నేపాల్లోను, టిబెట్లోను ఇంకా ఎన్నో గ్రంథాలు రాసి ఉంచారు. అవన్నీ కూడా మెల్లిగా ప్రపంచం దృష్టికి రావాలి. మా భారతీయుల రహస్య విజ్ఞానము, పాశ్చాత్య దేశాల శాస్త్ర విజ్ఞానము కలిసిపోయే రోజు త్వరలోనే వస్తుంది. ఇదివరకు రహస్యంగా ఉన్న ఈ విషయాలన్నీ ఈ శతాబ్దంలో బయలుపడాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇలా జరుగుతుందని నాకు సంతోషంగా ఉంది. నేను గంగానదిని చూస్తూ కూర్చున్నాను. నది ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే నీరు ప్రవహిస్తున్నట్టే అనిపించడం లేదు. సూర్యకాంతి పడి నీటి ఉపరిభాగం అంతా మెరిసిపోతోంది. సుధీబాబు మళ్ళీ ప్రారంభించాడు. మానవులందరికీ ఉన్నట్లే మానవ జాతికి కూడా విధివ్రాత ఉంటుంది. భగవంతుడు సర్వాంతర్యామి కదా. మనుషులు, దేశాలు కూడా తమ తరలత తప్పించుకోలేవు. కాకపోతే కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించిన అవకాశాలుంటాయి. అట్లనే రక్షణ పొందడం ఎట్లా? ప్రార్థనతోనూ భగవంతుని వేడుకునేటప్పుడు వినమ్రత ప్రకటించి ఆయన్ని పెదాలపై కాకుండా హృదయంలో నిలుపుకొని, ముఖ్యంగా ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు భగవంతుని ప్రార్థించి రక్షణ పొందవచ్చు. సంతోషంగా ఉన్నప్పుడు అదంతా భగవంతుని ఆశీర్వాదంగాను, కష్టాలు ఉన్నప్పుడు అవన్నీ మనోవ్యాధికి మందుగాను స్వీకరించాలి. భగవంతుడు దయామయుడు కాబట్టి ఆయన గురించి భయపడాల్సిన పని లేదు. అయితే భగవంతుడి ప్రపంచానికి గోచరం కాదని అంగీకరిస్తారా? లేదు. భగవంతుడినే శక్తి మానవులందరిలోనూ, ఈ విశ్వం అంతట్లోనూ వ్యాపించి ఉంటుంది. ఈ ప్రకృతిలో ఒక అందమైన దృశ్యం ఉన్నదనుకోండి, దాన్ని కేవలం ఒక దృశ్యంగానే కాక భగవంతుడు దానిలో ఉన్నాడు కాబట్టి అంత అందంగా ఉన్నదని గ్రహించాలి. అన్ని వస్తువులను చూడాలి, కానీ బాహ్య స్వరూపాలు మాత్రమే చూసి భ్రమకు లోను కాకూడదు. వాటికి చైతన్యం కల్పిస్తున్న అంతఃస్థితిని మర్చిపోకూడదు. సుధీబాబు గారు, మీరు విధిని, మతాన్ని కొత్త పద్ధతులు అన్వయించి చూపిస్తున్నారు. అలా ఎందుకు అనుకోవాలి? ఈ సిద్ధాంతాలు నేను సృష్టించినవి కావు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మాకు సంక్రమించినాయి. విధి బలీయం అనే విషయము, భగవద్ ఆరాధన ఆవశ్యకత, మానవ జీవితాలపై గ్రహాల ప్రభావము, ఇవన్నీ మా ప్రాచీనులకి ఎప్పటి నుంచో తెలిసిన విషయాలే. మీ పాశ్చాత్యులు అనుకునేటట్లు మా ప్రాచీనులు అనాగరికులు కాదు. అయినా నేను ఇందాకే చెప్పాను కదా, ఈ శతాబ్దం ముగిసేలోపు మానవ జీవితాలపై ఈ అదృశ్య శక్తుల ప్రభావం గురించిన సత్యాన్ని పాశ్చాత్యులు కూడా గ్రహించి తీరుతారు. కానీ మానవుడు తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు మలుచుకోగల శక్తిమంతుడని నమ్ముతూ వస్తున్న మా పాశ్చాత్యులు తమ నమ్మకాన్ని వదులుకోవటంతో తేలిక కాదు. మీరేం చెప్పినా జరిగేదంతా ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. మీరు చెప్పినట్లు స్వీయ జీవితాన్ని నిర్దేశించుకోగల మానవుడి శక్తి కూడా భగవంతుని అనుగ్రహమే. కింద జన్మలో మానవులు చేసిన మంచి చెడు చర్యలు ఆలోచన ప్రకారమే ఈ జన్మలో భగవంతుడి వారికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. అందుకని మనం చేయాల్సిందల్లా ఆయన ఆజ్ఞను స్వీకరించడమే. కష్టాలు వచ్చినా కూడా భయపడకుండా ఆయన ప్రార్థిస్తే వాటి ఎదుర్కొనే మనస్థైర్యం కూడా ఆయనే ఇస్తాడు. కనీసం మనం ఇందాక బిచ్చగాళ్ళ కోసమైనా మీ వాదమే నిజమవ్వాలని కోరుకుంటాను. నేను చెప్పాల్సింది ఇంతే. బ్రహ్మచిందులో చెప్పిన విధంగా నీ మనస్సులోకి నువ్వు చూడగలిగితే నీ కష్టాలన్నీ వాటిని అవే తొలగిపోతాయి. తను తెలిసిందంతా ఆయన నాకు బోధించాలని, ఇక మీద ఆయన చూపిన బాటలోనే స్వయంగా కృషి చేయాలి నాకు అర్థమైంది. నా కోడి జేబులో ఉన్న కాశీ నుంచి బయలుదేరమన్న టెలిగ్రామ్ ఉంది. మరో జేబులో కెమెరా ఉంది. ఆయన ఫోటో తీసుకుంటానని అడిగాను. ఆయన సున్నితంగా తిరస్కరించాడు. నేను బలవంతం చేశాను. ఈ అందవికారమైన ముఖము, మాసిపోయిన బట్టలు, నా ఫోటో ఏం చేసుకుంటావు? నేను దూరదేశాల్లో ఎక్కడో ఉన్నప్పుడు ఈ ఫోటో చూసి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. గుర్తుపెట్టుకోవాల్సినవి పవిత్రమైన ఆలోచనలు, నిస్వార్థము మాత్రమే. ఆయన అంగీకరించకపోవడంతో ఫోటో తీసే ప్రయత్నం విరమించాను. మేము లేచి బయలుదేరేటప్పుడు మా కొద్ది దూరంలో కూర్చున్న ఒక వ్యక్తిని గమనించాను. కాషాయ వస్త్రాలు ధరించి పెద్ద తాటా గొడుగు కింద స్థిరంగా జానముద్రలో కూర్చున్న ఆయన చూడగానే ఉన్నత శ్రేణి చెందిన సాధువుని అర్థమైంది. కాస్త ముందుకు వెళ్ళగానే దారికి అడ్డంగా పడుకున్న ఆవు కనిపించింది. హిందువులకి పవిత్రమైన ఈ ఆవులు కాశీలో విస్తృతంగా కనిపిస్తాయి.
దాన్ని తప్పుకొని కొంత ముందు సాగాక నేను ఒక బండి మాట్లాడుకొని సుధీబాబు నుంచి వీడ్కోలు తీసుకున్నాను. అక్కడి నుంచి మా దారులు విడిపోయినాయి. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు గమ్యము లక్ష్యము లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నాను. రాత్రులు ప్రభుత్వం వారు కట్టించిన అతిథి గృహాల్లో బస చేసేవాడిని. కాలం గడుస్తున్న కొద్దీ నాలో అసహనం పెరిగిపోతోంది. కాశీ జ్యోతిషుడు సుధీబాబు విధి గురించి చెప్పిన సిద్ధాంతమే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తోంది. దాంతోపాటే కాశీలో ఆకలితో అలమటించే అభాగ్యులైన బిచ్చగాళ్ల జ్ఞాపకాలు, దృశ్యాలు వెంటాడుతున్నాయి. బతకటము చావటము రెండూ వారి చేతుల్లో లేవు. ధనికుడైన మారవాడి నగలు ధరించి ఖరీదైన బండిలో పక్క నుంచి వెళుతున్నా వారికి ఆ దృశ్యం తమ దుర్భర దారిద్ర్యం లాగానే భగవదేశగానో సహజంగానో కనిపిస్తుంది. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, ఈ దేశంలో దుర్భరమైన జీవితం గడుపుతున్న కుష్ఠవ్యాధి పీడితుడు కూడా తన దుస్థితికి విచారించడు. నరాన జీర్ణించుకుపోయిన విధి బలీయమనే నమ్మకం ప్రభావం ఇది. సంకల్ప బలాన్ని నమ్మే ఒక పాశ్చాత్యుడు విధి బలీయమని నమ్మే ప్రాచ్యదేశ పండితులతో వాదించడం వ్యర్థ ప్రయాసే. ఈ ప్రాచ్య పండితులతో ఒక చిక్కు ఉంది. వారి కళ్ళకి ఏది సమస్యగా కనిపించదు. ప్రతిదీ విధికి ఆపాదించి వారు నిష్క్రియాపరులుగా తయారవుతారు. మనమంతా విధి చేతిలో కీలుబొమ్మలమని, ఆ అదృశ్యహస్తం ఎటు చూపితే అటు పైకి కిందికి కుడికి ఎడమకి తిరగటమే మన పనని ఏ పాశ్చాత్యుడు అంగీకరించడు. ఈ సందర్భంలో ఆల్సు పర్వతాల మీదుగా తన సైన్యాన్ని నడుపుతూ నెపోలియన్ చెప్పిన ప్రసిద్ధమైన మాటలు గుర్తుకొస్తున్నాయి. అసంభవమా? నా నిఘంటువుల్లో అటువంటి పదం లేదు. ఇంత గట్టిగా చెప్పిన నెపోలియన్ జీవిత చరిత్ర నేను ఆసక్తితో ఎన్నోసార్లు చదివాను. సెయింట్ హెలీనా ద్వీపంలో బందీగా ఉన్నప్పుడు గత జీవితాన్ని తలుచుకుంటూ ఆయన ఏమన్నాడో చూడండి. నేనెప్పుడు విధివాదిగానే ఉన్నాను. అంతా విధి రాసినట్టే జరుగుతుంది. నాకు గ్రహాలు అనుకూలించలేదు. జీవిత శకటం పగ్గాలు నా చేతిలో నుంచి జారిపోతున్నాయని నాకు తెలుస్తూనే ఉంది. అయినా ఏమీ చేయలేకపోయినాను. మనస్సులోని వైరుధ్యాలైన వ్యక్తి ఈ విధి రహస్యాన్ని ఎలా ఛేదించగలడు? అసలు రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసిన వాళ్ళు ఎవరూ లేరనుకుంటాను. మానవ మీద వికసించడం ప్రారంభమైన కాలం నుంచి ఈ విషయం మీద ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు అన్ని దేశాల ప్రజలు చర్చించారు. దృఢమైన నమ్మకం ఉన్నవాళ్ళు తేలిగ్గానే సమస్యను ఎదుర్కొన్నారు. వేదాంతులు ఈ సిద్ధాంతంలో లాభనష్టాలు లెక్కగడతారు, కానీ ఏదీ తేల్చుకోలేరు. సుధీబాబు నా జాతకాన్ని సరిగ్గా విశ్లేషించి చెప్పడం కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఆలోచించి చూస్తూ ఉంటే విధి బలీయమనే ప్రాచ్యదేశాల మూఢనమ్మకం నా మనసులో దూరినట్లే ఉంది. అది సామాన్యంగా గోచరించే ఈ జ్యోతిష్కుడు నా గతాన్ని గురించి, గతించిన సంఘటనల గురించి చెప్పడం చూస్తూ ఉంటే ఈ విషయం మీద సమాచారం అంతా సేకరించి ఒక ఉద్గ్రంథం రాయాలనిపిస్తోంది. కానీ ఈ విధి గురించి ఉద్గ్రంథం రాయటం వృధా ప్రయాస అవుతుందని నా నమ్మకం. అంతేకాదు, నా యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎంత అజ్ఞానంలో ఉన్నానో అంతే అజ్ఞానంతో నా యాత్ర పూర్తి చేయాల్సి వస్తుంది. ఈ విధి సిద్ధాంతంలోకి జ్యోతిష్యం కూడా వచ్చి చేరితే విషయం మరింత జటిలమై నా అవగాహన అందకుండా పోతుంది. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రం నూతన ఆవిష్కారాలు మనిషిని శూద్ర గ్రహాలకు తీసుకెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు. అలా వెళ్ళినప్పుడు మనుషుల మీద ఆ గ్రహాల ప్రభావం ఏమిటో వివరంగా తెలుస్తుంది. అప్పుడు ఈ జ్యోతిష్యుల మాటల్లో ఎంత నిజముందో పరీక్షించి చూడవచ్చు. అయితే సుధీబాబు చెప్పినట్లు జ్యోతిష్ శాస్త్రానికి ఉన్న పరిమితులు, జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో మన పరిమితులు కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఒకవేళ భవిష్యత్తును తెలియజెప్పే సిద్ధాంతంలో నిజమున్నదని నమ్మినా కూడా భవిష్యత్తుపై కప్పిన ఈ తెరలను తొలగించి వ్యక్తిగత విషయాన్ని వివరంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా? నేను కాశీపట్నం వదిలి దూరంగా ఉన్న ఒక చిన్న ఊళ్ళో ఉన్నప్పుడు కాశీలో అల్లరి చెలరేగిన వార్త తెలిసింది. హిందూ ముస్లిం మధ్య ఏదో చిన్న విషయం మీద మొదలయ్యే వివాదాలకి దుండగులు మతం రంగు పులిమి హత్యలు, దోపిడీలకి పాల్పడటం సాధారణంగా జరిగేది. ఆ తర్వాత చాలా రోజుల వరకు కాశీలో భయానక పరిస్థితులు రాజమేలినాయి. ఆ సమయంలో తలలు పగలటం, శారీరక హింస, కత్తిపోట్లు సాధారణ విషయాలు.
శుద్ధియోగ క్షేమం గురించి నాకు చింత ఎక్కువైంది. కానీ ఆయన గురించి తెలిసిన మార్గం కనిపించలేదు. చాలా రోజులు తపాలా బంట్రోతులు వీడియో కట్టడానికే భయపడ్డారు. అందుకని ఉత్తరాలు, టెలిగ్రాములు ఏమీ పనిచేయలేదు. అల్లరి ముగ్గురు శాంతించాక నేను పంపించిన టెలిగ్రామ్ జవాబుగా ఆయన నుంచి ఒక చిన్న ఉత్తరం వచ్చింది. అందులో భగవంతుని దయ వల్ల తాను క్షేమంగానే ఉన్నట్టు రాశాడు. ఉత్తరం వెనక పక్క బ్రహ్మచింత అధ్యయనానికి సంబంధించిన 10 నియమాలు రాసి ఉన్నాయి.